హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు కశ్యప్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నా ఫ్రెండ్ కలిసి మీ అందరికీ వైజాగ్ సిటీకి వాటర్ సప్లై చేసే ప్లేస్ని మీకు చూపిస్తాను. మీరు ఆల్రెడీ టైటిల్లో చూశారు కదా, అదే తాటిపూడి రిజర్వాయర్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను వీడియోలో. ఇప్పుడు మనం వేపకొండ జంక్షన్ నుండి పెందుర్తి, కొత్తవలస, ఎస్కోట సైడ్ వెళ్తున్నాము. సేమ్ రూట్లో అరకు కూడా వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం పెందుర్తి జంక్షన్ని క్రాస్ అవుతున్నాము. లెఫ్ట్ సైడ్ వెళ్తే అనకాపల్లి అండ్ రైట్ సైడ్ వెళ్తే విజయనగరం వెళ్ళవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది చెన్నై, వైజాగ్, కోల్కతా నేషనల్ హైవే బ్రిడ్జ్. ఇప్పుడు మనం కొత్తవలస జంక్షన్ని క్రాస్ అవుతున్నాము. రైట్ సైడ్ వెళ్తే విజయనగరం వెళ్ళవచ్చు. మీకు ఈ దారిలో అద్భుతమైన సీనరీస్ బాగా కనబడతాయి. ఇప్పుడు మనం ఎస్కోట జంక్షన్ని క్రాస్ అవుతున్నాము. అండ్ నెక్స్ట్ ఒక 7 to 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత రైట్ సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్ళాలి. ల్యాండ్ మార్క్ కేబిఎం మినరల్ వాటర్ ప్లాంట్. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే తాటిపూడి రిజర్వాయర్కి వెళ్తాము. మీరు చూడవచ్చు తాటిపూడి రిజర్వాయర్ని. ఇంకా ముందుకు వెళ్తే కొండల మధ్య ఉన్న రిజర్వాయర్ ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. మనకి వెహికల్స్ని పార్కింగ్ చేసిన వెంటనే లెఫ్ట్ సైడ్న వినాయకుడు మరియు కుమారస్వామి దర్శనం ఇస్తారు. మనం స్ట్రైట్గా గేటు నుంచి వెళ్ళాలి. మనకి ఎంట్రన్స్లోకి వెళ్ళాక లెఫ్ట్ సైడ్న బోట్ టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మీరు ఏ బోట్లో వెళ్ళాలని అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవచ్చు. మేమైతే ఫన్ యాక్ అనే బోట్ని సెలెక్ట్ చేసుకున్నాము. టికెట్ కౌంటర్ దగ్గరలోనే సాయిబాబా విగ్రహం ఫస్ట్ దర్శనం ఇస్తుంది. టికెట్ తీసుకుని ముందుకి వెళ్తే మనకి లైఫ్ జాకెట్స్ ఇస్తారు. మనం లైఫ్ జాకెట్స్ వేసుకున్న తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్కి మనం సెలెక్ట్ చేసుకున్న బోట్ పేరు చెప్పాలి. బోట్ స్టార్ట్ అయ్యే ముందు బోటింగ్ స్టాఫ్ మనకి ఏ రూట్లో రిజర్వాయర్ని తిప్పి చూపిస్తారో చెప్తారు. బోర్డు ఉన్నదా బాక్స్? ఓకే. ఆ బాక్స్ నుంచి ఈ ముందు బాక్స్ కాకుండా మధ్యన ఒక బాక్స్ చూసారు, చిన్న బాక్స్ అక్కడ వరకు వెళ్తాం సార్. అట్టించి ఈ కాక వెనక సేమ్ దాని ఇంకొక బాక్స్ ఉంటుంది సార్, మీకు కనిపించదు. అట్టించి ఇలా స్ట్రైట్గా వచ్చి ఇక్కడ 8 ఆకారం అనేది ఇలా రౌండ్గా వేస్తాం సార్. ఓకే. 8 ఆకారం వేసి మళ్ళీ మీకు పెడతాం సార్. అచ్చా. సమ్మర్ సీజన్లో ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ తాటిపూడి రిజర్వాయర్ ఇన్ వైజాగ్. మనకి ఇక్కడికి వస్తే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కనబడుతుంది. అండ్ లక్కీగా ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది కాబట్టి చూడడానికి అయితే అద్భుతంగా ఉంది. క్లౌడ్స్ కూడా బాగానే ఉంది, చూసి మీరు గమనిస్తే కనుక. మంచి బోట్ ట్రిప్ ఇది. 200 పర్ ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్. బ్యాక్గ్రౌండ్లో చూస్తే కనుక నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. వైజాగ్ నుంచి కేవలం 60 కిలోమీటర్స్
చాలా బాగుంటది. ఓకే. అక్కడ కొండపైన వినాయకుడి గుడి, ఓకే, రూమ్స్, ఫుడ్, గార్డెన్ అంతా చాలా బాగుంటది. ఒకసారి వెళ్ళోళ్ళు కంపల్సరీ అక్కడికే వెళ్ళాలని ఆలోచిస్తారు సార్, అంత బాగుంటది. ఓకే. అక్కడ రూమ్స్లోని ఒక నైట్ అంతా స్టే చేయడానికైనా ఎలా ఉంటుందన్న రూమ్ ప్రైసెస్ అంతా కూడా? అక్కడ 1500, 1800 ఓకే, పర్ డే. ఓకే, చాలా బాగుంటది. ఓకే, రూమ్స్ బెడ్స్ అది కూడా. ఓకే. వడవల్ సైడ్ వెళ్తే ఐటంపల్లి అని ఒక విలేజ్ వస్తుంది. ఓకే. విలేజ్ నుంచి రైట్ సైడ్ తిరిగితే అక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, 8 కిలోమీటర్స్. ఐతనపాలెం అంటే ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళి రైట్ ఐతనపాలెం. అక్కడ ఎవరిని అడిగినా కాటేజ్ వెళ్ళేదారంటే వాళ్ళు చెప్పారు. బోర్డు కూడా ఉంటుంది సార్. అచ్చా. ఐతనపాలెం నుంచి ఎంత దూరం ఉన్నా ఆ కాటేజ్ 8 కిలోమీటర్స్. ఓకే, 8 కిలోమీటర్స్. ఓకే. సో 1500 పర్ హెడ్ అక్కడ కాటేజ్. అంటే బోట్ దారిలో కూడా వెళ్ళొచ్చు అండ్ ఆల్సో రోడ్ మార్గంలో కూడా వెళ్ళొచ్చు. ఐతనపాలెం దగ్గర నుంచి రైట్ తీసుకుంటే ఈ తాటిపూడి రిజర్వాయర్ నుంచి ఐతనపాలెం అంటే రిటర్న్ వైజాగ్ వెళ్ళే రూట్లో ఐతనపాలెం వస్తుంది. వచ్చిన దగ్గర అక్కడ రైట్ తీసుకోవాలి. అక్కడ ఎవరిని అడిగినా ఐతనపాలెం జంక్షన్ దగ్గర చెప్తే తాటిపూడి కాటేజ్కి వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళే చెప్తారు. ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది, బోట్ రైడ్. సో మీరు ఎప్పుడైనా తాటిపూడి రిజర్వాయర్ వస్తే కనుక ఈ అన్నయ్య పేరు అనిల్ కుమార్, తిన్న సంప్రదిస్తే తిన్న అద్భుతంగా బోట్ రైడ్ చేయగలరు. చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్. చాలా ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తారో అంత జాగ్రత్తగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తాడు. అంటే మన స్టార్టింగ్ పాయింట్ నుంచి మళ్ళీ డెస్టినేషన్ అంత జాగ్రత్తగా తీసుకొస్తాడు. సో ఇతన్ని సంప్రదించండి ఎప్పుడైనా బోట్ రైడ్ కావాలి అంటే కనుక. అనిల్ కుమార్, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ. ఈ బ్రిడ్జ్ కండిషన్లో లేకపోవడం వల్ల ఆ బ్రిడ్జ్ మీదకి విజిటర్స్ని అలౌ చేయడం లేదు. అంత దూరం నుంచి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా రిజర్వాయర్ గేట్స్ అన్నమాట. మీకు చూపిస్తున్నాను. ఈ తాటిపూడి రిజర్వాయర్ గోస్తాని నది మీద కట్టారు. ఈ నది విజయనగరం పరిధిలోకి వస్తుంది. తాటిపూడి రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ అనేది 1963లో మొదలుపెట్టి 1968లో కంప్లీట్ చేశారు. ఈ రిజర్వాయర్లో ఉన్న వాటర్ని వైజాగ్ సిటీకి సప్లై చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టు అయితే కనుక లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీ అమూల్యమైన కామెంట్ని తెలియచేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అందరికీ నమస్కారం. తిరిగి వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ. జై హింద్.